వచ్చినంత తీసుకోవాలా, తెచ్చుకోవాలా, జోబులో పెట్టుకోవాలా, ఇంటికి పోతా ఉండాలంటే. చూసినారు కదా, చూడండి డబ్బు అంత డబ్బే ఇది, ఇంత డబ్బే. ఇప్పుడే మనకైతే అదే అయితే ఇచ్చినాడు మా బాబా. హలో, హాయ్ మామ, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? ప్రతి ఒక్కరికి రంజాన్ హ్యాపీ మామ, హ్యాపీ రంజాన్. ప్రతి ఒక్కరికి కూడా, ముస్లిం సోదరులకు కానీ, ప్రతి ఒక్కరికి, మన సబ్స్క్రైబర్లకు. హలో, హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి కువైట్లో రంజాన్కి వచ్చేసి హదియా అనేది ఇచ్చారు. ఆ హదియా అనేది ఎంతెంత ఇచ్చారు, ఏం కథ అనేది ఈ వీడియోలో పూర్తి వీడియో అయితే చూపిస్తాను. ఒక లైక్ అయితే చేయండి, తప్పనిసరిగా పూర్తి వీడియో అయితే చూడండి. హదియా ఎంతెంత ఇచ్చారు, ఏం కథ అనేది అయితే కువైట్లో తెలుస్తుంది మీకు. ఇప్పుడు వచ్చేసి బ్యాంక్ నుంచి అయితే డబ్బులు తీసుకోవచ్చా, ఎంత తీసుకోవచ్చింది, ఏం కథ, పూర్తి వీడియో అయితే చూపిస్తాను మీకు, చూడండి. ఇప్పుడు వచ్చేసి ఇదో బ్యాంక్ నుంచి అయితే తీసుకోవచ్చా. వీళ్ళు కువైట్ వాళ్ళు వచ్చేసి ఏందిరా అంటే, దినార్లు అయితే కొందరు ఇచ్చారు, కొందరు ఎక్కువగా దినార్లు అందుకు ఇస్తారు. ఇంకా కొందరు ఏంద్రా అంటే రూపాయలు ఇవి ఉంటుంది కదా, ఇది రూపాయి, ఇది వచ్చేసి మన ఇండియా డబ్బులు వచ్చేసి రూపాయలు అయితే అవుతుంది, రూపాయలు అయితే అవుతుంది. ఇది దాదాపుగా 50 దినార్లు అయితే ఉంది. ఒక దినార్కు వచ్చేసి 4 నోట్లు అయితే వస్తాయి. ఇట్లా ఉన్నాయి కదా, ఇవి వచ్చేసి 4 నోట్లు అయితే వస్తాయి. ఇది వచ్చేసి దినారు అంటే 280 అన్నమాట మన ఇండియా డబ్బులు. అలా డబ్బులు 50 దినార్లు ఇది. అందరూ అయితే అలా ఉండరు మామ. కొందరైతేనే ఇలా రూపాయలు మార్చుకొని అదే పనిగా ఉంటారు. కొందరు కువైటోళ్ళు ఏందిరా అంటే దినార్లనే ఇచ్చారు. రంజాన్‌కి ఇచ్చేదాన్ని హదియా అంటారు దీన్ని. ఈ డబ్బు రూపంలో ఇస్తారు కదా, మనకు అదే బయట నుంచి దేశాల నుంచి వచ్చింటారు కదా, వాళ్ళకైతే కొంతమందికే అయితే ఇచ్చారు. అందరికీ అని చెప్పలేదు, కొంతమందికే ఇచ్చారు. దాన్ని వచ్చేసి హదియా అంటారు. హదియా రూపంలో అయితే ఇచ్చారు. డ్రైవర్లకు కానీ, పని మనుషులకు కానీ, ప్రతి ఒక్కరికి కూడా అయితే ఇచ్చారు. ప్రతి ఒక్కరికని కాదు, కొందరికి పాపం అసలే ఉండదు, ఇయ్యరు. ఏందంటే చాలా మంది కూడా చాలా ఆశతో అయితే ఉంటారు పాపం. డబ్బులు ఇచ్చారు లాస్ట్ రోజులో అని చెప్పి చాలా ఆశగా ఉంటారు. ఎందుకంటే ఆ నెలంతా కూడా చాలా పని చేస్తూ ఉంటారు. మిగతా రోజుల కాడికి కూడా ఆ రోజుల్లో అయితే చాలా పని ఉంటుంది. పని మనుషులు కట్టే ఉంటుంది, డ్రైవర్లు కట్టే ఉంటుంది. నేను ఇంతకుముందు కూడా వీడియో అయితే చేసాను, ఎట్ట పని ఉంటుంది, ఏం కదా అని అయితే పూర్తి వీడియో అయితే చూసిన. కింద డిస్క్రిప్షన్లో లింక్ కూడా ఇస్తాం, అలా చూడండి పూర్తి వీడియో కూడా ఇది, అది చూడండి. ఈ మొత్తం డబ్బు కూడా మా బాబా మామ ఇద్దరు కూడా దావన పోయే వాళ్ళకి కానీ, అలాగే పని మనుషులకు కానీ, డ్రైవర్లకు కానీ, అంటే కొంచెంగా అంటే 2 దినార్లు, 3 దినార్లు అలా అయితే ఒక కవర్లో పెట్టి కానీ, అలా అయితే ప్యాకింగ్ చేసి ఇచ్చారు. ఇప్పుడు వచ్చేసి మా బాబా నన్ను బ్యాంక్ కాడికి తీసుకురమ్మని చెప్పినాడు. తీసుకువచ్చి నేను కూర్చొని ఇక్కడ దివానీలో వీడియో అయితే చేయడం అయితే జరుగుతుంది. మా బాబాకి ఇచ్చిన తర్వాత ఇది నాకు ఎంత రిటర్న్ ఇస్తాడో మళ్ళీ కూడా ఈ వీడియోలో చూపిస్తాను మీకు ఖచ్చితంగా. ఎంత రిటర్న్ ఇస్తాడు, అదే హదియా మనకు ఎంత ఇస్తాడు, ఏం కథ అనేది అయితే చూపిస్తాను మీకు కూడా ఈ వీడియోలో. మా బాబా అనే కాదు, చాలామంది కూడా ఇస్తారు. చాలామంది కూడా ఇంక ఎవరో చాలా లోవర్ ఉంటారు కదా, వాళ్ళైతే చెప్పలేము కానీ ఇంకా ఇవ్వండి ఎవరో ఇంకా 100కి 10% అలా. మా వాళ్ళు అయితే 50 దినార్లు, ఇదో ఈ రూపాయల రూపంలో రూబా అంటారు దీన్ని, రూబా అంటారు దీన్ని. ఆ రూపంలో అయితే ఇచ్చారు. చూసినారు కదా, చూడండి డబ్బు అంత డబ్బే ఇది, అంత డబ్బే. డబ్బు అంటే కొందరికి లెక్క ఉంటుంది మామ. ఈ కోవిడ్ వాళ్ళకు అందరికి కాదు, కొందరికైతేనే డబ్బు అంటే లెక్క ఉండదు. ఎందుకంటే అవలేలాగా ఖర్చు పెడతా అంటారు. ఎలా అంటే ఇప్పుడు దినారు పెట్టేదాని కాడ 3 దినార్లు, 4 దినార్లు కూడా పెడతారు. నేను నా కళ్ళారా చూశాను మామ, నా కళ్ళారా చూశాను నేను. 2 దినాలు 10 దినాలు పెట్టే కాడ 20 దినాలు పెడతారు. అదే ఒక డ్రైవర్‌కి గానీ, పని మనిషికి గానీ అంటే గోగ్గా ఇస్తారు జీతం. జీతం ఇయ్యాలట అది. ఇప్పుడు హదియాలైతే ఇచ్చాన్రు గానీ మామూలుగా ఎవరికో పాపం కొందరికైతే అసలే ఇవ్వరు. ఈ నెలంతా కష్టపడి ఉంటారు. కానీ వృధా లేకుండా పోయింటది వాళ్ళకు కొందరికి, అందరికి కాదు కొందరికి. రోజు సాయంత్రం వేళకల్లా ఇలా అదైతే బేలం. ఎందుకంటే మా బావ కొంచెం ముసలాయన కాబట్టి కూర్చోలేడు, కింద కూర్చొని సల్లి చేసుకోలేడు. అందుకనే అయితే నిలబడుకొని సల్లి చేసుకుంటాడు. ఇప్పుడైతే బేసాము, లోపలికి నుంచి వస్తాడు. ఇప్పుడు వచ్చిన తర్వాత ఆ డబ్బులైతే ఇచ్చి మనకు ఎంత హదియా ఇచ్చాడో చూద్దాము. మీకు కూడా చూపిస్తాను ఎంత ఇచ్చాడో అది అనేది. ఇప్పుడే మనకైతే హదియా అయితే ఇచ్చిపోయినాడు మా బాబా. ఇప్పుడు వచ్చేసి మనకు 5 దినార్లు అయితే ఇచ్చినాడు, అనే దినార్లు అయితే ఇచ్చినాడు.
5 దినాలైతే ఇచ్చినాడు. నాకైతే 5 దినాలైతే ఇచ్చినాడు మా బావ. ఇంక మామ ఎంత ఇచ్చదో చూడాలా, వేచి చూడాలా. మామ అయితే ఈ పొద్దు ఇస్తదో గానీ, రేపైతే ఇచ్చదో తెలీదు మొత్తానికైతే. బావ అయితే ఒక 5 దినాలైతే ఇచ్చినాడు. చూసినారు కదా మామ. ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సిటీ సైడు అలా అయితే చా జీతాలు బోనస్‌గా ఇచ్చేవాళ్ళు కూడా ఉంటారు. అలా ఉంటారు కొందరైతే. కొందరైతే అదే 5 దినాలు గానీ, 10 దినాలు గానీ అలా. మొత్తానికొచ్చేసి మామ దానికైతే ఆశించకూడదు. వాళ్ళు ఇచ్చినంత తీసుకోవాలా, పుచ్చుకోవాలా, జేబులో పెట్టుకోవాలా, ఇంటికి పోతా ఉండాలంతే. అంతకు మించి మనకి ఏముండదు. పని చేస్తా అంటే అది దేవుని దయ. ఏదో ఒక రూపంలో ఇచ్చాడు. చేసుకుంటూ ఉండాలా అంతే. అంతకు మించి మనం చేసేదేమి ఉండదు. మరొకసారి అందరికీ హ్యాపీ రంజాన్ మామ.